హలో నమస్తే అందరికీ. ఈరోజు చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్లో కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత సన్నగా తరిగిన చుక్కకూరను వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ తురుము వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు వేసుకోవాలి. కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు ఆ పోపు వేగిన తర్వాత ఆ పప్పులో కలపాలి. ఎంతో చక్కగా, చాలా సూపర్గా, టేస్టీగా ఉంటుంది.